హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అంటే 3D. యాక్చువల్గా ఫ్లాష్లో 3D అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసిందే CS6 నుండి. అంతకుముందు ఇన్ఫ్యాక్ట్ 3D అనే ఫీచర్ లేదు. సో ఈ 3D ఫీచర్స్ గురించి మనం వేరే సాఫ్ట్వేర్స్ పైన డిపెండ్ అయ్యేవాళ్ళు, లైక్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనే వాటిపైన. బట్ ఫ్లాష్ CS6లో 3D టూల్స్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. బట్ ఇక్కడ మీరు క్యాప్షన్ చూసినట్లయితే RT అంటే 3Dలో రెండే ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి రొటేషన్, రెండు ట్రాన్స్లేషన్ అంటారు. ట్రాన్స్లేషన్ అంటే ఒక ఆబ్జెక్ట్ని ఎక్స్, వై అండ్ జీ మూడు యాక్సెస్లో మనం మూవ్ చేయాలి అంటే ట్రాన్స్లేషన్ అనే ప్రాపర్టీ వాడాలి. ఈవెన్ మీరు CSS3లో కూడా మీరు ట్రాన్స్లేషన్ అనే ఒక ప్రాపర్టీ యాడ్ అయింది. సో రొటేషన్ అనేది ఎక్స్, వై అండ్ జీ త్రీ యాక్సెస్లో మనం ఆబ్జెక్ట్ని రొటేట్ చేయొచ్చు. సో అది మనం చేయాలి అంటే కొన్ని రూల్స్ మనం ఫాలో అయితేనే 3Dని మనం యాక్సెస్ చేయొచ్చు. సో ఆ రూల్స్ ఏంటి, అది ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గో టు డైరెక్ట్లీ ఫ్లాష్. ప్రజెంట్ ఈ యొక్క డాక్యుమెంట్ నేను మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను. సో నేను ఫైల్లోకి వెళ్ళి న్యూ, ఇక్కడ యాక్షన్ స్క్రిప్ట్ 3.0 తీసుకుంటున్నాను. 1100x700, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్. సేవ్. ఓకే, ఫైన్. సో ఈ ఫస్ట్ టూల్ నిన్న చెప్పిన ప్రీవియస్ వీడియోలో చూసాం. ఈ సెకండ్ టూల్ కూడా ప్రీవియస్ వీడియోలో చూసాం. ఈ థర్డ్ టూల్ కూడా మనం ఒక వీడియో చూసాం. అంటే ఆల్మోస్ట్ ఇది 9th వీడియో. అంటే అన్ని టూల్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఒక్కసారి టూల్స్ అయిపోయిన తర్వాతే మనం యానిమేషన్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మీరు యానిమేట్ చేయాలి అన్నప్పుడు ప్రాబబ్లీ మీరు ఒక సింపుల్ సర్కిల్, లోగో కానీ లేదంటే ఒక క్యారెక్టర్ కానీ ఏది డ్రా చేయాలన్నా అన్ని టూల్స్ పైన పూర్తి అవగాహన ఉంటే బాగుంటుంది అని నేను ఫీల్ అయ్యి టూల్ బై టూల్ చెప్తూ వస్తున్నాను. సో నా అప్రోచ్ ఎప్పుడు కూడా స్టూడెంట్స్కి నాకున్న ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ టూల్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ టూల్స్ని రియల్ లైఫ్లో ఎలా యూజ్ చేస్తారని తర్వాత చెప్తాను. సో ఒక 3 టూల్ చెప్పి మళ్ళీ యానిమేషన్ స్టార్ట్ చేసి మధ్యలో ఏదో టూల్ అవసరం ఉంది ఇలా క్లిక్ చేసి దాన్ని యూజ్ చేసేటప్పుడు కొంతమంది స్టూడెంట్ ర్యాండమ్గా అక్కడ క్లిక్ చేయగానే ఆ టూల్ ఎందుకు యూజ్ చేస్తుందో తెలియనప్పుడు కన్ఫ్యూజ్ వచ్చే అవకాశం ఉందనే ఒక చిన్న ఉద్దేశంతో టూల్స్ని ఫస్ట్ కంప్లీట్ చేసి తర్వాత యానిమేషన్ స్టార్ట్ చేయడం అనేది బెస్ట్ అప్రోచ్. అది నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. ఫైన్. సో ఇప్పుడు మనకి ఫస్ట్ టూల్ అయిపోయింది, సెకండ్ టూల్ అయిపోయింది, థర్డ్ టూల్ అయిపోయింది, ఫోర్త్ టూల్ 3D. దీంట్లో మీకు 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి క్లిక్ చేస్తే 3D రొటేషన్ ఉంది. సెకండ్ వచ్చి 3D ట్రాన్స్లేషన్ ఉంది. ఒకదానికేమో W అనేది షార్ట్ కట్ అంటే వెస్ట్ బెంగాల్. ఈ సెకండ్ దానికి షార్ట్ కట్ G ఫర్ గోవా. ఫైన్. సో అది ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ నేను ఒక ఆబ్జెక్ట్ ఎనీథింగ్, అది మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో ఒక సింపుల్ స్క్వేర్ తీసుకుంటున్నాను. అప్ యారో డౌన్ యారో క్లిక్ చేస్తే దీని రేడియస్ డౌన్ అవుతూ ఉంటుంది. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇలా. ఫైన్. నాకు ఇంతవరకు చాలు అనుకుంటే వదిలేయండి. ఫైన్. ఇప్పుడు అవుట్లైన్ పైన డబుల్ క్లిక్ చేసి దీన్ని డబుల్ క్లిక్ డిలీట్ చేయొచ్చు. సో ప్రాబ్లీ మీకు దీంట్లో ఆఫ్ ఏరియా సెలెక్ట్ చేసుకొని వేరే కలర్ కావాలి అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ కావాలి, దీనికి ఎల్లో కావాలి. మళ్ళీ ఇప్పుడు ఈ ఏరియాలో మళ్ళీ ఒక ఆఫ్ తీసుకుందాం. సో ఇప్పుడు నేను దీన్ని షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే ఈ యొక్క ఏరియా సెలెక్ట్ అయింది. దీనికి నేను గ్రీన్ ఇస్తున్నాను. సే ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్. ఓకే, ఫైన్. సో అలాగే ఇప్పుడు నేను మళ్ళీ ఇలాగే సెలెక్ట్ చేసి ఈసారి దీన్ని సెలెక్ట్ చేసి ఈ ఏరియాని బ్లాక్ ఇస్తున్నాను. ఒక సింపుల్ స్క్వేర్ అయింది. సో ఈ టూల్ని దీనిపైన మనం అప్లై చేయాలి అంటే 3D రొటేషన్ అప్లై చేయాలి అంటే మీరు ఇప్పుడు సెలెక్ట్ చేసి క్లిక్ చేస్తుంటే అది ఎలాంటి ఇండికేషన్ ఇవ్వట్లేదు, ఆబ్జెక్ట్ సెలెక్ట్ అవుతుంది. కానీ మన టూల్ ఏంటి 3D. 3Dతో మనం 3D బిహేవియర్ ఎడిట్ చేయాలి తప్ప సెలెక్ట్ చేయకూడదు కదా. సో రూల్ నెంబర్ 1 ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ఆబ్జెక్ట్ పైన ఈ టూల్ని మనం ఆపరేట్ చేయాలి అంటే ఈ ఆబ్జెక్ట్ కంపల్సరీ ఒక మూవీ క్లిప్ అవ్వాలి. అది ఎలాగో చూద్దాం. సో రైట్ క్లిక్లో ఇక్కడ ఎక్కడైనా కన్వర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి, లాస్ట్లో కన్వర్ట్. దేనిగా ఇక్కడ 3 టైప్స్ ఉంది. ఈ 3 టైప్స్లో మీరు మూవీ క్లిప్ అనేది హయ్యెస్ట్ ప్రయారిటీ ఫ్లాష్లో. ఇది చాలా 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 హయ్యెస్ట్ అడ్వాన్స్డ్ టాపిక్. సో మూవీ క్లిప్స్ అనేది ప్రజెంట్ నేను సెలెక్ట్ చేసేసి ఓకే క్లిక్ చేశాను, అయిపోయింది. ఇప్పుడు కన్వర్ట్ అయిపోయింది ఇది. ఓకే, ఫైన్. ఇప్పుడు దీన్ని మనం రొటేట్ చేయొచ్చు. సెలెక్ట్. ఇక్కడ మీరు చూసారంటే ఇదిగోండి, ఈ యొక్క గ్రీన్ కలర్ వై యాక్సిస్ని డిఫైన్ చేస్తుంది, రెడ్ ఏమో ఎక్స్, బ్లూ ఏమో జీ యాక్సిస్ని డిఫైన్ చేస్తుంది.
సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్లో పెట్టి ఇలా గుండ్రగా ఇలా తిప్పాను అనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేసి ఇలా రొటేట్ చేశాను అనుకోండి. దీన్ని ఎక్స్ యాక్సిస్ రొటేషన్ అంటారు, ఇదర్ క్లాక్ వైజ్ లేదు అంటే యాంటీ క్లాక్ వైజ్. సో ప్రజెంట్ ఈ ఆబ్జెక్ట్ ఎక్స్ యాక్సిస్లో రొటేట్ అవుతుంది. ఓకే, కంట్రోల్ జీ బ్యాక్ వెళ్దాం. ఈసారి వై యాక్సిస్లో రొటేట్ చేసి చూద్దాం. దీన్ని వై యాక్సిస్లో రొటేట్ అవుతుంది అని చెప్పాలి. సో మీకు ఇది క్లియర్గా తెలుస్తుంది, ఇది వర్టికల్గా రొటేట్ అవుతుంది ఒక యాక్సిస్లో. ప్రీవియస్గా ఎక్స్ యాక్సిస్లో మనం రొటేట్ చేస్తున్నాం. ఫైన్. ఈసారి జీ యాక్సిస్ని సెలెక్ట్ చేసి రొటేట్ చేస్తే ఇలా రొటేట్ అవుతుంది. దీన్ని జీ యాక్సిస్ అంటారు. సో టోటల్ మనకి 3 టైప్స్ ఆఫ్ యాక్సిస్లో రొటేట్ అవుతుంది. కానీ దీని లోపల మనం ఈ ట్రాన్స్లేషన్ ప్రాపర్టీ చూస్తే ఇదేమో ఎక్స్లో మూవ్ అవుతుంది, ఇదేమో వైలో మూవ్ అవుతుంది. ఈ సెంటర్లో పట్టుకొని ట్రాక్ చేస్తే ఇదేమో జెడ్లో మూవ్ అవుతుంది. దీంట్లో ఎలాంటి స్పెషాలిటీ లేదు, స్కేల్ చేసినట్టే ఉంది, రైట్. ఇది ఎప్పుడు మనకి క్లియర్గా తెలుస్తుంది అంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మనకి బాగా తెలుస్తుంది. అది ఎలాగో చూద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ సర్కిల్ తీసుకొని, ఒక సర్కిల్ తీసుకోండి సరిపోతుంది. సో నేను దీన్ని ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేశాను. సో కలర్ రెడ్, మళ్ళీ ఆల్ట్ డ్రాగ్, కలర్ బ్లాక్, మళ్ళీ ఆల్ట్ డ్రాగ్, కలర్. ఈ యారో క్లిక్ చేస్తే కలర్ మారిపోతుంటుంది, అంటే ఫోటోషాప్ లాగా స్వాప్ సింబల్ అది. సో ఈ 3 ఆబ్జెక్ట్స్ని తీసుకొని ఈ మూడింటిని నేను మూవీ క్లిప్లో కన్వర్ట్ చేస్తున్నాను. ఫైన్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ యొక్క రొటేషన్ టూల్తో ఈవెన్ కంట్రోల్ టీ నిన్న చెప్పాను నేను. ఇక్కడ మీరు చూసారంటే ఈ 3D అనేది యాక్టివేట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను ఇది రొటేషన్ ఎక్స్ యాక్సిస్, ఇక్కడ కూడా ఇలా డ్రాగ్ చేయొచ్చు. ఇది వై, ఇది స్కేల్ అంటారు, ఇది ఎక్స్ యాక్సిస్లో కావాలంటే ఎక్స్ యాక్సిస్ చూడండి. సో కంట్రోల్ టీ. సో ఇక్కడ క్లిక్ చేసి దీన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసి కంట్రోల్ టీతో క్లిక్ చేసి ఇక్కడ నుండి కూడా మనం రొటేట్ చేయొచ్చు. సో ప్రజెంట్ ఇది వై యాక్సిస్లో రొటేట్ అవుతుంది, ఇదేమో ఎక్స్ యాక్సిస్లో రొటేట్ అవుతుంది, ఇదేమో జీ యాక్సిస్లో రొటేట్ అవుతుంది, ఇదేమో దీని యొక్క సైజు. ఓకే, ఇలా. ఫైన్. ఎనీవే దీన్ని ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఈ ట్రాన్స్లేషన్ అప్లై చేస్తే మీకు తెలుస్తుంది అది ఎలా మూవ్ అవుతుందో. ఈ ట్రాన్స్లేషన్ ప్రాపర్టీతో ఇప్పుడు నేను ఎక్స్లో మూవ్ చేస్తే అది మూవ్ అయ్యే కొంది దాని యొక్క పొజిషను అపీరెన్స్ మారుతుంది. ఓకే, ఇది కెమెరా యాంగిల్ లాగా మూవ్ అవుతుంది, కెమెరాకి దగ్గర వస్తే ఎలా అవుతుంది, ఇది ఎక్స్లో. ఇన్ కేస్ మీరు వైలో మూవ్ చేస్తే ఇలా ఉంటుంది. కొంచెం కంట్రోల్ మైనస్ క్లిక్ చేసి మూవ్ చేస్తే మీకు క్లియర్ తెలుస్తుంది. చూడండి ఇది చేంజ్ అయింది, ఇక్కడ ఉన్నట్ల ఇలా ఇక్కడ లేదు. ఓకే, ఫైన్. సో ఇది ఇన్ కేస్ మీకు దీన్ని ఎనీ టైం మీరు ఇది మార్చుకోవాలి అనుకుంటే లైబ్రరీలో ఈ మూవీ క్లిప్ స్టోర్ అవుతుంది. ఎడిట్లో లైబ్రరీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ స్టోర్ అయిపోయి ఉంటుంది. ఇది దీన్ని మనం డబుల్ క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ చేస్తే అక్కడ ఆటోమేటిక్గా ఎడిట్ అయిపోతాయి. ఓకే, ఫైన్. సో ఎలాగో చూద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ మీకు నచ్చిన లైన్స్ని ర్యాండమ్గా డ్రా చేసుకొని, సో వీటిల్లో ఈ కలర్ ఒకటి, ఇక్కడ ఇంకొక కలర్ ర్యాండమ్గా జస్ట్ మనకు తెలియడం కోసం. ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళిపోయాను అనుకోండి, ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ 3D వ్యూలోకి ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. సో దీన్ని మనం ఫ్లాష్ లాంగ్వేజ్లో 3D టూల్స్ అని చెప్పాలి. సో బేసిక్గా 2 టూల్స్ ఉన్నాయి, ఒకటేమో ట్రాన్స్లేషన్, సెకండ్ రొటేషన్. కానీ వీటికి యానిమేషన్ ఇస్తేనే మనకు దీని పవర్ తెలుస్తుంది. యానిమేషన్ అనేది మనకు టూల్స్ కంప్లీట్ అయిన తర్వాత యానిమేషన్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ప్రజెంట్ ఈ టూల్ యూసేజ్ ఏంటో చెప్తున్నాం. సేమ్ వే మీరు ఇప్పుడు వీటిపైన అప్లై చేయొచ్చు. SEO, స్కిల్స్, డిజిటల్ బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ అకాడమీ, హైదరాబాద్, something http www something seoskills.in అది. సో కంట్రోల్ షిఫ్ట్, దీన్ని మనం సైజ్ పెంచాలంటే ఆల్ట్ కంట్రోల్ ఎస్ నిన్నే చెప్పాను నేను. సో స్కేలింగ్ చెప్పేటప్పుడు దీని కలర్ సే ఒక బ్లాక్ తీసుకుందాం, లేదంటే గ్రే తీసుకుందాం, కంట్రోల్ బి. ఓకే, దీన్ని మనం మూవీ క్లిప్లే కన్వర్ట్ చేస్తున్నాను, మూవీ క్లిప్. ఓకే, ఇప్పుడు చూడండి కంట్రోల్ టీ. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే దీన్ని వై యాక్సిస్లో రొటేట్ చేస్తే ఇలా కనపడుతుంది. ఓకే, ఇక్కడ మీకు తెలుస్తుందా? అలాగే దీన్ని సైజ్ ఇంక్రీజ్ చేస్తే ఇలా కనపడుతుంది. దీన్ని రొటేట్ ఎక్స్ యాక్సిస్లో రొటేట్ చేస్తే ఇలా.
ఓకే, ఇదే జీ యాక్సిస్లో రొటేట్ చేస్తే ఈవెన్ మీకు మంచి మంచి 3D ఎఫెక్ట్స్ మనం క్రియేట్ చేయొచ్చు ఇట్లా. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది -90 ఇలా వస్తుంది. ఓకే ఫైన్. అలాగే ఇప్పుడు నేను దీన్ని కంట్రోల్ మైనస్ సెలెక్ట్ చేసి ఈ 3D ట్రాన్స్లేషన్ ఉపయోగిస్తే ఇప్పుడు పైకి వెళ్ళే కొందే చూడండి రివర్స్ డైరెక్షన్లోకి వెళ్ళింది, మళ్ళీ కిందకి వెళ్ళే కొందే ఇలా వస్తుంది. ఓకే, ఇన్ కేస్ మీకు ఇది చూడండి దీన్ని బిహేవియర్ మారిపోతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేశాను. సో కంట్రోల్ సి, కంట్రోల్ వి ఇలా పెట్టాను. సో నార్మల్ మూవ్ టూల్తో మూవ్ చేస్తే అలా మూవ్ కాదు, మళ్ళీ డైరెక్ట్గా మూవ్ అయిపోతుంది. ఇది ఇప్పుడు నేను ఈ రెండింటిని సెలెక్ట్ చేసి కంట్రోల్ జీ కొట్టి సెంటర్లో ప్లేస్ చేస్తున్నాను. ఇంకొంచెం ఆల్ట్ కంట్రోల్ సిలో ఆల్ట్ కంట్రోల్ ఎస్ అంటే సైజు ఇది సెంటర్లో ప్లేస్ చేస్తున్నాను. దీన్ని ఇప్పుడు మనం కంట్రోల్ ప్లస్ చేసి చూసామనుకోండి ఇది 3D. ఓకే, దీనికి యానిమేషన్ ఇస్తే మనకి ఇలా రోడ్డు పైన ఒక ఎలిమెంట్ మూవ్ అయినట్టు కనబడుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 3D టూల్స్ ఇన్ Flash. Thank you very much. Stay tuned. Have a great day.